విజయవాడలో హౌస్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి. హౌస్ చూసుకుంటే మనకి ప్రసాదం పాడు గణేష్ స్ట్రీట్ లో అయితే వస్తుంది, బెల్లంవారి వీధిలో. చూడొచ్చండి హౌస్. ఈ హౌస్ మొత్తం మనకి 72 గజాల్లో అయితే ఉంటుందండి. హౌస్ ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ హౌస్ ఒక ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 50,000 ఉందండి గజం. అదే బ్యాంక్ ఆక్షన్ లో ప్రైస్ చూసుకుంటే మనకి 26,60,000 అయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించాలి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26,60,000. ఈ హౌస్ వచ్చేసి హైవేకి 700 మీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే ఈ హౌస్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 9వ తారీఖు అండి. జూన్ 10వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ హౌస్ నచ్చి కావాలి అనుకుంటే గనక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గన్నవరంలో 3 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి. ఫ్లాట్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి చిన్నౌట్పల్లిలో అయితే వస్తుంది. చూడొచ్చండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ లో మనకి 3rd ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1650 ఎస్ఎఫ్టీ వస్తుంది. అండ్ డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక 48 గజాలు అయితే వస్తుందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 33,39,000. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. ఈ ఫ్లాట్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 8వ తారీఖు అండి. జూన్ 9వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లాట్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడలో కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి. ప్రాపర్టీ చూసుకుంటే మనకి ఏలూరు రోడ్ లో అయితే ఉంటుంది, విజయవాడ. చూడొచ్చండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మనకి ఏలూరు రోడ్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మొత్తం మనకి 306 గజాల్లో అయితే ఉంటుంది. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,22,00,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, గమనించాలి. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,22,00,000. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 16వ తారీఖు అండి. జూన్ 17న అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ నచ్చి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై ఉన్న మా నంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజయవాడలో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది. బిల్డింగ్ చూసుకుంటే మనకి నొన్న టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి. బిల్డింగ్ చూడొచ్చండి. బిల్డింగ్ వచ్చేసి మంచి ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంది. ఈ బిల్డింగ్ ఒక డీటెయిల్స్ చూసుకుంటే ఈ బిల్డింగ్ మొత్తం మనకి 300 గజాల్లో అయితే ఉంటుంది. బిల్డింగ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈ బిల్డింగ్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1,06,14,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది, గమనించగలరు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,06,14,000. ఈ బిల్డింగ్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 8వ తారీఖు అండి. జూన్ 9వ తారీఖున అయితే ఆక్షన్ అయితే జరుగుతుంది. నున్న మెయిన్ రోడ్ వచ్చేసి 500 మీటర్ల దగ్గరలో అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్ కి. ఈ బిల్డింగ్ నచ్చి కావాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మంగళగిరి బేతపూడిలో మంచి ల్యాండ్ అనేది సేల్ కి రావడం జరుగుతుందండి. మనం చూసుకున్నట్లయితే కనుక ల్యాండ్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 100 చదరపు గజాల్లో ఇవ్వడం జరుగుతుంది. గమనించగలరు, 100 గజాలేనండి. అండ్ అలాగే ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ తో రావడం జరుగుతుంది. 33 అడుగుల విడ్త్ రోడ్ ఉంటుందండి దీనికి. అండ్ అలాగే ఇది మనకి వెస్ట్ బైపాస్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ అలాగే మంగళగిరి క్రికెట్ స్టేడియానికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఈ స్థలాన్ని గానీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీని యొక్క ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,36,000 నుంచే స్టార్ట్ అవుతుంది. గమనించగలరు. అండ్ అలాగే మీరు ఈ ప్రాపర్టీ సొంతం చేసుకోవాలి అనుకుంటే గనక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్లకి 4వ తారీఖు 6వ నెలలో మాకు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఫ్రీగా కూడా విజిట్ చేయించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. విజయవాడలో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి. హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే గండికోట సీతయ్య కాలనీ అంబాపురంలో అయితే వస్తుందండి. చూడొచ్చండి బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం మనకి 57 గజాల్లో అయితే ఉంటుంది. బిల్డింగ్ ఒక ఫేసింగ్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ వస్తుందండి. 30 ఫీట్ రోడ్డు కూడా ఉంటుంది. ఈ బిల్డింగ్ ఒక ప్రైస్ విషయానికి వస్తే గజం వచ్చేసి 40,000 ఉందండి. ఈ బిల్డింగ్ ఒక వాల్యూ 45 లక్షలు అయితే ఉంది. బ్యాంక్ ఆక్షన్ లో ఈ హౌస్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 22,46,000 అండి. ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. ఆక్షన్ లోకి వెళ్తే ప్రైస్ అనేది పెరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 22,46,000. మంచి ప్రైస్ కి అయితే వస్తుందండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ హౌస్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 8వ తారీఖు అండి. జూన్ 9వ తారీఖునైతే ఆక్షన్ అయితే జరుగుతుంది. హౌస్ నచ్చి కావాలి అనుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ లోపు స్క్రీన్ పై ఉన్న మా నెంబర్స్ కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.